శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముక్తా విద్రోమహిమణేలధవలచ్చాయముఖైశ్చిరక్షణైః యుక్తా విందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయామహం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరః పరారయత్తస్యద్బర్గాస్తద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాతా గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడం వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మీనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి? వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది? అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువు చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14, 2027 వరకు కూడా గురుడు అర్ధాష్టమంలోకి మారుతాడు. అప్పుడు వీరికి ఏంటంటే అక్టోబర్ 16 తర్వాత నుంచి చదవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పటి వరకు కూడా వీరి ఆలోచన చదువు మీద ఉండదు, శ్రద్ధ బాగా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతవరకు అంటే మనం 40 అన్న తెచ్చుకోరానైనా అన్నాం అనుకోండి, 35 పాస్ సరిపోతుంది. ఓ 70 తెచ్చుకోరా, 45, 50 నుంచి రావు మనకి. అది ఒక క్లారిటీతో ఉంటాడు పిల్లవాడు, మకర రాశిలో ఉన్నటువంటి పిల్లవాడు. ఎందుకంటే అతను ఎక్కువ శ్రమ పడడానికి ఇష్టపడడం లేదు, అవసరం వరకే రాద్దాం, ఎక్స్ట్రా రాసుకుని ఏం చూసుకుంటాం, ఫైనల్ ఎగ్జామ్స్లో అప్పుడు చూద్దాంలే అనేటువంటి ఓవర్ లుకింగ్ ఉండడం. తర్వాత ఇవన్నీ అసలు పరీక్షలకు ఏవైతే కొంతమంది యూపీఎస్సీ కానీ వీటి కానీ కొంతమంది ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, నిరుద్యోగులు, ఇటువంటి వారు కూడా ఏం చేస్తారంటే కేవలం ఇప్పుడు మనం టెస్ట్ ట్రైల్ వేద్దాము, తర్వాత సంవత్సరం బలంగా ఆలోచిద్దాం, ఇప్పుడు వరకు మనం రాసినవి ఏవి కూడా అంతగా రాణించలేదు, పైగా సరే ట్రై చేద్దాంలే, ఇలాగా ఒక ముభావకంగా చేద్దాంలే, చూద్దాంలే, ఏం కాదులే అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అక్టోబర్ 16వ తారీఖు నుంచి చెయ్యాలి. ఎందుకంటే ఈలోగా ఆగస్టు 14 తర్వాత
అవమానం అనేటువంటిది మకర రాశి వారు చెప్తుంది. ఆ అవమానంతో కసి పెరిగి చదవడం అనేటువంటిది అక్టోబర్ 16వ తారీఖు నుంచి మొదలు పెడతాడనమాట. అప్పుడు అర్జునుడు బాణాలు వేసినట్టు టక 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 చదవడం, చదివితే ఇలా చదవాలి, అసలు నువ్వేనా ఇలా చదువుతున్నావు, అసలు క్వశ్చన్ పేపర్ ఎలాగన్నా ఇవ్వండి నేను ఏదన్నా రాస్తా అనేటువంటి ఒక మనోధైర్యం అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుంది? 16 అక్టోబర్ నుంచి విద్యార్థులకు ఏర్పడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు కూడా అదే మంచి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగ ప్రాప్తి కూడా ఖచ్చితంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నవారు వచ్చే సంవత్సరం జనవరి 24 తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పటి వరకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎంత లేజీగా ఉన్నా 16వ తారీఖు నుంచి కసిగా చదవడం మొదలు పెడతారు, పట్టుదలగా చదవడం మొదలు పెడతారు. అప్పటి వరకు కూడా చేద్దాం, చూద్దాం, ఆలోచిద్దాం. ఇటువంటి వాతావరణాలతో కూడుకున్నటువంటి వ్యవస్థనే ఎక్కువగా గోచరిస్తుంది. అయితే మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు నెగ్లజెన్సీ, తర్వాత వేరే వాళ్ళను కూడా ఏం చదువుతావులే తర్వాత చూద్దాం, రారా బయటికి వెళ్ళి ఆడుకుందాం, ఇటువంటి వ్యవస్థ తా చెడ్డపోతే వనమల్లా చెరిచే అన్నటువంటి సామెతను వీరికి ఎక్కువగా అప్లై అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకి. అయితే ఇటువంటి విద్యార్థులు కానీ లేదా నిరుద్యోగులు కానీ, గురుగారు మరి మేము సవ్యంగా కాన్సన్ట్రేషన్ చేసుకుని మా మనసును కేంద్రీకృతం చేయాలి చదువు పట్ల అంటే ఏం చేయాలి గురుగారు అంటే కనుక, ఖచ్చితంగా మకర రాశిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గాదేవి దేవాలయాన్ని కానీ లేదా పార్వతీదేవి దేవాలయాన్ని కానీ వెళ్ళి, శివాలయంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయమే చెప్తున్నాను, క్లియర్గా వినండి, అమ్మవారి పాదాలు చూసి నమస్కారం చేసుకోండి. అమ్మవారి పాదాల వద్ద నమస్కారం గావించుకుని కుంకుమను తెచ్చుకుని అడ్డంగా ధరించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా మీరు మనసు కాస్త చంచలం కాకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా ఉదయం దుర్గా సూక్తం ఉంటుంది. దుర్గా సూక్తాన్ని యూట్యూబ్లో పెట్టి విని పరమాన్నం ఉండండి. తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే ఒకరు అమ్మ పరమాన్నం ఉంటూ దుర్గా సూక్తం అయిపోయిన తర్వాత చక్కగా నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అది ముందుగా కాస్త పిల్లవాడికి పెట్టేసేయండి, తర్వాత మిగిలిన వాళ్ళు తినండి. ఇలా చేయండి. ఒకవేళ లేదు గురుగారు ఎన్ని రోజులు ఏ రోజులు మనం ఇలా చేసుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆదివారం దుర్గా సూక్తం వినడం లేదా శుక్రవారం వినడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రాప్తుల స్థిరత్వం అనేటువంటిది మీకు అక్టోబర్ తర్వాత నుంచి ఏర్పడుతుంది కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం అనేది అత్యంత అద్భుతంగా కలిసి వచ్చే సూచన. కుదిరితే మకర రాశిలో వారు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గీ దర్శనం చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదివారం చేయగలిగితే కనుక శ్రేయస్కరం. ఆదివారం కుదరదు అనుకున్న వారు శుక్రవారం దర్శనం చేయండి, అమ్మవారి దర్శనం అద్భుతంగా కలిసి వస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నెంబర్ సంప్రదించండి, మీ పూర్తి విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది.